నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కోయ గురూజీ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ నమ. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు డబ్బు ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది అనేసి అంటూ ఉంటారు. అంటే డబ్బుతోనే మనము ఉండేది, కష్టం సుఖం అన్నీ ముడిపడి ఉంటాయి అని అంటారు కదా. వాస్తవం. అయితే చాలామంది ఏమంటారంటే, నాకు డబ్బులు వస్తున్నా కూడా నిలబడట్లేదు, వచ్చిన జీతం వచ్చినట్టే వెళ్ళిపోతుంది, అసలు ఎక్కడ ఖర్చు అవుతుందో అర్థం కావట్లేదు, ఏ ఖర్చు అవుతుందో అర్థం కావట్లేదు, అంటే ఈ నెల ఏ ఖర్చులు లేవు అనుకుంటే సడన్గా ఏదో ఖర్చు వస్తుంది, డబ్బు నిలవట్లేదు అనేసి అనుకుంటుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి అసలు ఎందుకు అట్లా జరుగుతుంది, దానికి పరిహారాలు ఏమైనా ఉంటాయా? కరెక్ట్ అని చెప్పావమ్మా. అయితే అమ్మా, ఈ మానవ జన్మగా మనిషి ఇవాళ ఇంట్లో రేపు మట్లో అంటే మనకి గ్యారెంటీ లేదు. అవును. 100 సంవత్సరాలు బతుకుతామన్న గ్యారెంటీ లేదు. అందువల్ల మనం చేయాల్సింది ఏమిటంటే కష్టం అనేది ముఖ్యం. ఏదైనా మనకి మామూలుగా రావు, కష్టే సుఖే అన్నాడు. కాబట్టి మనం పడే కష్టాన్ని బట్టి మనకి ఆ భగవంతుడు మనకి ఈ భూమండలంలో మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది అన్నమాట. నీకు ఎంత రావాలి, నువ్వు ఎంత కోటేశ్వరాలు కావాలి, నువ్వు ఎంత సంపాదించాలి, ఎన్ని బిల్డింగులు కట్టాలి, ఎంతమందిని చూడాలి, ఎంత చేయాలనేది అది విధిరాత అనేది రాసి ఉంటుంది. అది రాసిన తర్వాత కూడా చాలామంది మానవులు చాలా విధానాలుగా ప్రయత్నిస్తుంటారు. అంటే కొంతమంది వాళ్ళ కష్టపడుతూ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చేసే పని గురించి ఈ కుటుంబాన్ని సాధించాలి, ఈ కుటుంబ బాధ్యతల్ని ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని అభివృద్ధిగా తేవాలి అనే కొంతమంది ఆలోచన ఉంటుంది. కొంతమంది కుటుంబం ఏమైనా మనకు సంబంధం లేదు, మనం వరకు హ్యాపీగా ఉంటే చాలు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నేను వరకు హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా కొంతమందికి ఉంటుంది. కానీ కొంతమంది చిన్న వయసు నుంచి వీళ్ళంతా మనవాళ్ళు, అమ్మ నాన్న బాబాయి కుటుంబము, పిల్లలు అత్త మామ కుటుంబము, ఇదంతా మాది ఉమ్మడి కుటుంబం, ఎంత కలిసిమెలిసి ఉన్నాము, మాదంతా ఎలా ఫ్యామిలీ అన్నట్టుగా కొంతమంది ఆలోచన ఉంటుంది. కానీ ఏ కుటుంబం అయినా ఎవరైనా కానీ అన్నిటికీ ప్రధానమైనది డబ్బు. డబ్బు ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. డబ్బు లేనివాడు డబ్బుకైనా పనిచేయడు. అదే డబ్బు ఉందనుకోండి, మేము ఎక్కడున్నా కూడా మీరే వస్తారు మా దగ్గరికి. అదే మన దగ్గర డబ్బు లేకపోయింది అనుకోండి, అలా చూసిస్తున్నట్టుగా వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి డబ్బు మనకి మేను ప్రధానము. డబ్బుని మనం గౌరవించాలి. ఆ డబ్బుని, ఆ ధనలక్ష్మిని మనం పూజించాలి. ఆ ధనలక్ష్మిని మన ఇంట్లో నిలుపుకోవాలి అనుకుంటే దానికి ఒక పరిహారం అనేది ఒకటి ఉంటుందమ్మా. పరిహారం అంటే మనకి ఇంట్లో డబ్బులు నిలబడుకోకుండా మనం ఎంత డబ్బు సంపాదించినా అట్ట ఖర్చు అయిపోతుంటుంది, మనశ్శాంతి ఉండదు, ఏ పని చేసినా అభివృద్ధిగా ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా కూడా పెద్దవాళ్ళు తాతల ముత్తాతల నుంచి సంపాదించిన ఆస్తులు కూడా అవి కరిగిపోతుంటాయి. మరి ఎందువల్ల ఇలా జరుగుతుంటాయి అంటే ధనలక్ష్మితో పాటు పక్కన దరిద్రలక్ష్మి కూడా ఉంటుంది. ఆ దరిద్రలక్ష్మి పట్టుకొని మనిషిని పీడిస్తుంటుంది. ఏ పని చేరీకోకుండా, ఒక మంచి పనికి వెళ్దామన్నా కూడా ఆ పనికి పోనీకోకుండా చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతుంటుంది. ఆ విధంగా ఆ దరిద్ర దేవత ఉన్నంత వరకు మనం ఏ పని చేసినా కూడా మన చేతిలో డబ్బు నిలబడదు. కాబట్టి మనకి ముఖ్యంగా లక్ష్మీదేవత మన స్థానంలో నిలబడాలనుకుంటే మీరు చేయాల్సిన పూజా విధానము 9 వారములు, శుక్రవారములు అంటారు కదమ్మా, 9 శుక్రవారములు పూజా బలం అనేది మీ ఇంట్లో శుద్ధం చేసేసి, ఇంట్లో ఈశానం అగ్ని వాయు నైరుతి 4 మూలల్లో, అంటే మనకి ఉండాల్సిన ఇల్లు అంటే ఇప్పుడు ఉండేది అన్నీ అందరూ సొంత ఇల్లు కాదు కదమ్మా, బాడీ ఇల్లు ఉంటాయి, కొంతమంది సొంత ఇల్లు ఉంటాయి, కొంతమందికి పెద్దవాళ్ళు ఇచ్చిన ఇల్లు ఉంటాయి, కొంతమంది మనకి సంబంధించిన వాళ్ళు ఇల్లు ఉంటాయి, అలాంటి కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ స్థానంలో ముఖ్యంగా చేయాల్సింది పసుపు నీళ్ళు తెచ్చేసి, తర్వాత అమ్మవారు గోమాత తెలుసు కదమ్మా, ఆ గోమాత దగ్గరికి వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళి గోమాత దగ్గరికి వెళ్ళి ఫస్ట్లో
ఆ గోమాతకి నమస్కారం చేసి ఆ గోమాతకి ఒక 5 అరటి పండ్లు, కొన్ని వేరే రకమైన పండ్లు కానీ అవి తినేది పదార్థం ఏ పదార్థమైనా కానీ ఆ పదార్థం తీసుకొని వెళ్ళి ముందు గోమాతకి పెట్టాలి. గోమాతకి పెట్టేసి ఆ గోమాతకి తిన్న తర్వాత ఆ గోమాత దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం మనం తీసుకొని తర్వాత అక్కడ గోపంచం అంటారు, అది తీసుకొని అక్కడ వాళ్ళు ఇస్తుంటారు మనకి, ఒక డబ్బాలో తీసుకొని అది తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత మన ఇంట్లో ఈశానం, అగ్ని, వాయు, నైరుతి 4 మూలల్లో దాంట్లో కొంచెం పసుపు వేసి మొత్తం ఇంటి మొత్తం చుట్టూ మొత్తం జల్లాలి. ఈ 4 మూలలు ఈ 4 మూలలు మొత్తం జల్లేసి తర్వాత ఇంట్లో ఈశాన మూల మనకు పూజ ఉండవలసింది ఈశాన మూల. ఆ ఈశాన మూలలో కింద శుద్ధం చేసేసి అక్కడ ఒక స్టార్ ముగ్గు వేసి అక్కడ ఒక లక్ష్మీదేవత ఒక దీపారాజన అక్కడ వెలిగించాలి ఫస్ట్ స్టార్టింగ్లో. అది అయిపోయిన తర్వాత మంచిగా నడి ఇంట్లో అంటే మధ్యలో 4 గోళ్ళ మధ్యలో అక్కడ స్టార్ ముగ్గు కొంచెం పెద్ద ముగ్గు వేయాలి. వేసి చుట్టూరు పూలు పెట్టాలి. 3 రకాల పూలు 3 రకాల పండ్లు పెట్టి అక్కడ ఒక దీపారాజన పెట్టేసి ఆ దీపారాజనలో 3 రకాల నూనె, ఒకటి నువ్వుల నూనె, ఒకటి ఆముదం అంటే తెలుసు కదమ్మా, ఒకటి ఆముదం, ఒకటి నువ్వుల నూనె, ఒకటి నెయ్యి, ఈ 3 కలిపి అక్కడ జ్యోతి వెలిగించాలి. అక్కడ వెలిగించేసేది 3 ఒత్తులు వెలిగించాలి కానీ ఒక ఒత్తే చాలు, ఒకటే ఒత్తి, ఒకే ఒత్తి అక్కడ వెలిగించేసేసి అక్కడ బియ్యం పోసేసి ఫస్ట్ అలకాలి. బియ్యం పోసేసి మళ్ళీ ఆ బియ్యం మీద మళ్ళీ పసుపు కుంకుమతో మళ్ళీ స్టార్ వేసేయాలి. అక్కడ వేసేసి అక్కడ ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఈ దీపారాజన్ని పెట్టి ఈ దీపారాజుని పెట్టిన తర్వాత లక్ష్మీ గవ్వలు అంటారు, ఆ లక్ష్మీ గవ్వలు దాంట్లో పెట్టేసి 9 మిరియాలు, నవధాన్యములు అక్కడ వేయాలి. నవధాన్యాలు వేసేసి అక్కడ కరెక్ట్గా 12:30 దాటాలి టైం. మధ్యాహ్నం కాదు, రాత్రి 12:30 ఆ టైంలో అక్కడ పూజా బలాన్ని మనం ఆ అమ్మవారు లక్ష్మీ ప్రార్థన అనేది ఒకటి ఉంటుంది, ఆ అమ్మవారు లక్ష్మీ శోకం అనేది ఒకటి ఉంటుంది. అది మనం చదువుతూ పసుపు కుంకుమ తీసుకొని ఆ అమ్మవారు లక్ష్మీ పటం మీద వేసేసేసి ఆ పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆర్త కర్పూరం ఇచ్చేసేసేసి కొబ్బరికాయ ఒకటి కొట్టేసి అక్కడ ఆ అమ్మవారు అక్కడ పెట్టాం కదా అక్కడే పడుకోవాలి నైట్. అట్లా ఎన్ని రోజులు? అట్లా 9 వారాలు చేయాలి. 9 వారాలు చేయాలి. 9 వారాలు చేసిన తర్వాత మళ్ళీ ఆ వస్తువులన్నిటినీ అన్ని ఒక దాంట్లో పెట్టేసి ఎత్తపోయి పారే నీళ్ళల్లో వేయాలి. ఎక్కడంటే అక్కడ వేయకూడదు, వేస్తే అది మంచిది కాదు. మళ్ళీ అలాగా ముందు మన ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దేవత అనేది వెళ్ళిపోతుంది, ఆ లక్ష్మీ దేవత వణకూడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, నరదిష్టి వెళ్ళిపోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కళ్యాణం గురించి ఎన్నో ప్లానింగ్ చేస్తుంటారు, ఎన్ని ప్లాన్ చేసినా కూడా ఆ కళ్యాణాలన్నీ వచ్చి దగ్గరికి వచ్చి ముఖం చూసుకొని ఓకే అని మళ్ళీ మిస్ అయిపోతుంటారు. తర్వాత ఉద్యోగ విశేషాల్లో కూడా అలాగే జరుగుతుంటాయి. తర్వాత బిజినెస్ విషయాలు కానీ వ్యాపార విషయాలు కానీ చాలా డౌన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే జరుగుతుంటాయి. మరి అలాగే జరిగిన వాళ్ళకు కూడా అందరికీ వర్తిస్తుంది ఈ పరిహారం, అందరికీ వర్తిస్తుంది. ఒకళ్ళు వీళ్ళనే కాదు, ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా A to Z సమస్య, ఆరోగ్య సమస్య, హెల్త్ సమస్య, ఏ సమస్య ఉన్నా కూడా ఈ విధంగా 9 వారాలు 9 శుక్రవారాలు చేసేసి ఈ 9 వారాలు అయిపోయిన తర్వాత అమావాస్య రోజు చేయాలి. లాస్ట్ వారం అమావాస్య.
8 వారాలు 8 శుక్రవారాలు చేసి లాస్ట్ వచ్చేది అమావాస్య రోజు అదే అదే చేయాలి. మొత్తం 8 అయిపోయిన తర్వాత ఆ, 9వ వారం వస్తుంది కదమ్మా. ఆ 9వ వారం వచ్చినప్పుడు అమావాస్య రోజే చేయాలి. ఓకే. ఏ రోజు అమావాస్య ఏ వస్తే రోజు అమావాస్య వస్తే చూసుకోవాలి, మన కాలాండర్లో చూసుకొని ఆ అమావాస్య రోజు అది చేసేసిన తర్వాత, ఆ అమావాస్య రోజు చేసిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఉమ్, వాళ్ళందరి మీద నుంచి మనిషికి ఒక నిమ్మకాయ తిప్పేసి ఉమ్, కట్ చేసి, మనిషికి ఒక కొబ్బరికాయ తీసుకొని వాళ్ళ మీద నుంచి దిగదూర్చి కొట్టేసేసేసి ఇంటి మీద నుంచి, ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు, ఆ ఇంటి మీద నుంచి కూడా కొబ్బరికాయ తిప్పి కొట్టేసేసి ఆ ఎన్ని కొబ్బరికాయలు, ఈ వస్తువులు, ఈ పూలు వస్తువులు ఇవన్నీ ఒక కవర్లో వేసి ఎత్తబై అక్కడ పారే నీళ్ళలో పారే నీళ్ళలో గంగలో కలపాలి. ఓకే. అయితే గురుగారు ఇప్పుడు మీరు 9 శుక్రవారాలు చేయాలి అనేసి అన్నారు కదా. అయితే ఆడవాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. ఈ 9 శుక్రవారాలు వాళ్ళకి కుదరకపోవచ్చు. అలాంటప్పుడు అంటే ఇప్పుడు ఆ వారం వదిలేసి మళ్ళీ వారం అట్లా చేయొచ్చు అంటారా, లేదంటే ఎలా? అయితే మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక్కొక్క టైంలో బహిష్టు సమయంలో మరి ఎలా ఉంటుంది గురువు గారు అనేటివి మీ సందేహం ఉంది. అవును. కాబట్టి మనం శుక్రవారం పెట్టుకున్న తర్వాత మళ్ళా వచ్చే శుక్రవారం కల్లా మనకి ఇంట్లో కొంచెం అనుకూలంగా లేనప్పుడు అప్పుడు మనం చేయకూడదు. ఓకే. మళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు శుద్ధం చేసుకోవాలి. ఇల్లు శుద్ధం చేసేసి మళ్ళీ పసుపు నీళ్ళు జల్లుకొని ఇంట్లో పసుపు నీళ్ళు జల్లి మళ్ళా శుక్రవారం రోజు మొదలు పెట్టాలి. ఓకే. అలాగా అంటే ఇప్పుడు 4 వారాలు ఒక్కొక్క టైంలో శుక్రవారమే వచ్చింది అనుకోండి, ఆ శుక్రవారం చేయడానికి అవకాశం ఉండదు. అవును. ఇక దాన్ని ఆ శుక్రవారం తీసేసి నెక్స్ట్ శుక్రవారం వేసుకోవటమే. ఓకే. ఇప్పుడు 4 శుక్రవారాలు చేసి అదే మా 4 శుక్రవారాలు మీరు చేశారు, 5వ శుక్రవారం జరిగింది. ఆ 5వ శుక్రవారం జరిగింది కాబట్టి మనకి ఆ రోజు చేయడానికి అవకాశం లేదు కాబట్టి అది మనకి పక్కన పెట్టేసేయండి. ఆ శుక్రవారం వదిగా మళ్ళీ నెక్స్ట్ మిగతా 5 వారాలు మళ్ళీ చేసుకోవచ్చు అండి. అంటే మీరు 4 వారాలు చేశారు కదా, అవును. 5వ వారం ఇంట్లో కరెక్ట్ లేదు కాబట్టి ఆ వారం దాన్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ వారం చేసుకోవడం, 5వ వారం నుంచి మొదలు పెట్టాలి. ఆహా, ఓకే. అట్లా ఓకే. ఆ విధంగా చేయండి. ఓకే. ధన్యవాదాలు గురువుగారు. ఓం నమ శివాయ. ఓకే. మీరు ఎలాంటి సమస్యతో అయినా బాధపడుతూ గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.